హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఏకాదశి వ్లాగ్ అండి. ఎప్పుడో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఎడిట్ చేసి. అందరూ చాలా బాగా చేస్తారండి పూజలు. మార్నింగ్ లేచి బాగా హెడ్ బాత్ చేసి బాగా రెడీ అయ్యి చక్కగా పూజ చేస్తారు. నేను ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేచి పూజ చేస్తాను. అలాగే లేచి కాళ్ళకి పసుపు పూసి గుమ్మానికి కూడా పసుపు పూసి పూలు పెట్టి పూజ స్టార్ట్ చేస్తున్న పూజ గదిలో కూర్చొని. ఏకాదశి రోజు చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది అంటారు. కానీ నేను ట్రై చేశాను, నాకు అవ్వలేదు. కొద్దిసేపు మార్నింగ్ తినలేదు, కానీ ఆఫ్టర్నూన్కి నాకు అవ్వక ఫాస్టింగ్ ఉండలేకపోయాను. ఓకే, ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ అన్న ట్రై చేద్దామని ఇంకా వదిలేశాను. ఇది అసలుకి ఎందుకు చేస్తారా అని చూశాను. ఏకాదశి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తానంట ఇప్పటి నుంచి. ఇంకా అందుకే ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ ఏకాదశితోనే స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం, దసరా, వినాయక చవితి ఎక్సెట్రా చాలా ఫెస్టివల్స్ అన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయంట. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఫెస్టివల్కి అప్పుడు ఆ గాడ్ చూసుకుంటారంట, అంటే లోకాన్ని చూస్తూ ఉంటారంట అని చెప్పారు. మనకి అంత ఫుల్గా తెలియదు. ఇంకా మనమైతే పూజ స్టార్ట్ చేసాము. మనకి వచ్చేదే కొద్దిగా కాబట్టి బుక్స్ చూసి పూజ చదివి అలా ఫినిష్ చేశాను. అవన్నీ మీకు రికార్డింగ్లో చూపించలేదు. అలా ఫాస్ట్గా పూజ ఫినిష్ చేసుకొని నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. నైవేద్యంగా నేనైతే పేలపిండి చేశాను. మా సైడ్ అయితే వాటిని జొన్నలతోటి వేయించి పేలాలు చేస్తారు, వాటిని పేలపిండి అంటాం. అలా చేసి ఆ రోజు ఆ స్వామికి అది నైవేద్యంగా పెడతారు. చేసి పెట్టాను. నేనైతే వడపప్పు, బెల్లం పానకం అవి ఈజీగా ఉంటుంది కదా, చేసి పెట్టా. టెంపుల్కి వెళ్ళాను. చాలామంది జనాలు వచ్చారు, క్యూ ఉంది. అలా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాను. అందరికీ చాలా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలా ఇంటికి వచ్చేసి ఇది ముందు రోజు చేశాను. ఈ పేలపిండి ఎలా చేయాలని చెప్పి జస్ట్ చూపిస్తున్నా. అంటే మాకు ఇక్కడ ఇన్స్టాంట్ పేలాలు దొరికితే అవి కొనుక్కొని వచ్చాను షాప్లో అమ్మితే. మామూలుగా అయితే మా మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారంటే హాట్ వాటర్లో జొన్నలు నానేసి తీసి కాసేపు ఆగి పాప్కార్న్ వేయించినట్టు వేయించేస్తారు. అలా వచ్చిన దాన్ని మిక్సీ తిప్పాలి. ఇంకా నేనైతే తుడుస్తూ ఉన్నా. మిక్సీని తుడిచి అరిగిపోయేలా ఉన్నాయి నా చేతులు. ఆ పేలాన్ని తీసుకొచ్చి ఆ మిక్సీలో వేయాలి. వేసి ఆ పొడి చేశాక కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. అది కూడా మిక్సీ తిప్పాలి. రెండు కలిపి పాలు వేసన్నా ముద్ద చేయొచ్చు, లేకపోతే నెయ్యి అన్నా వేసి చేయొచ్చు. పాలు వేసి చేసామనుకో తొందరగా పాడైపోతుంది, స్టోరేజ్ చేసుకోవడానికి అవ్వదు. కొద్దిగా యాలక్కాయ ఇలా వేసి అన్నీ మిక్సీ తిప్పి కొబ్బరి తురుము కూడా వేసా. అలా వాటిని ఉండలు చేసి పక్కన పెట్టా. ఇవి స్వామికి చాలా ఇష్టం అంట. ఏకాదశి రోజు ఇది ఎక్కువ మంది ప్రిపేర్ చేసి స్వామికి పెడతారు. మాకెళ్ళైతే ఇదే ఎక్కువ చేస్తారు. వేరే సైడ్ ఏం చేస్తారో నాకైతే తెలియదు. అలా నేను ఇక్కడ ఫ్యామిలీ పెట్టాక ఫస్ట్ టైం చేస్తా అన్నాను పేలపిండి. నిజం చెప్పాలంటే సూపర్, వావ్, ఎక్సలెంట్గా వచ్చినాయి అని చెప్పలేను, కానీ పర్లేదు వచ్చాయి. మా హస్బెండ్కి అయితే అంత ఎక్కలేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఓకే తినొచ్చు. అలా చేసేసి దాన్ని మిక్సీ తిప్పేసి చేసి దేవుడి కాడికి పెట్టేశాను. ఇలా నా రోజు గడిచిపోయింది మా పాపతోటి. అలా టెంపుల్కి వెళ్ళి వచ్చి ఎంజాయ్ చేసి ఆ డే మొత్తం మంచిగా అయిపోయింది, బాగుంది. ఇంకా ఏం చెప్పాలి, మీరు ఎలా చేశారు ఈ ఫెస్టివల్? మీరందరూ కూడా చాలా బాగానే చేసింటారు. నేనైతే ఈ రెడ్ కలర్ బెల్లం తీసుకున్నాను. దాన్ని అయితే కట్ చేస్తే బాగా కట్ అయిపోతుంది. ఈజీగా ఉంది, దంచక్కర్లేదు, టప కొట్టక్కర్లేదు. జస్ట్ కట్ చేస్తా అంటేనే కట్ అవుతుంది. ఈజీగా అయిపోయింది నాకు. ఈ స్వీట్ పెద్ద పని అనిపించలేదు, చాలా తొందరగా చేసా. అన్నీ మిక్సీ తిప్పడం, లడ్డూలాగా చేసేయడం, బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏం చెప్పాలి మీకు. అలా నా ఏకాదశి వ్లాగ్ అయితే తీసేసాను. నేను కూడా చిన్న క్రియేటర్ అయిపోయేలాగున్నా యూట్యూబ్లో. ఇవన్నీ నాకు తెలిసి నేను ఫ్యూచర్లో ఇలా వీడియోస్ చూసుకుంటే నాకే నచ్చేస్తాయేమో. ఎందుకంటే అప్పుడు ఏజ్ వచ్చేస్తుంది, ముసలోళ్ళం అయిపోతాం. ఓకే, నేను ఇట్లా ఉన్నాను, నేను ఇలా చేశాను అని నా బేబీకి నా బేబీ పెద్దగా అయ్యాక ఇవన్నీ చూపించి నేను హ్యాపీ ఫీల్ అవుతానేమో. ఒక ఏజ్లోనే కదా, ఏజ్ చేసిన తర్వాత ముసలోళ్ళం అవుతాం. మన వీడియోస్ మనమే చూసుకొని హ్యాపీగా ఉండొచ్చు.
సో మన వీడియోస్ మనం చూసుకోవడం కోసమని నేను ఇప్పటి నుంచే వీడియోస్ చేస్తాను. మీ తల తింటాను. ఇష్టమైతే చూడండి, లేదన్నా చూడండి, తప్పదు. అలా నా డేని నేను ఫినిష్ చేసేస్తున్నాను. ఇంకా వచ్చేసి బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వ్లాగ్తో. సీ యూ, టేక్ కేర్. లాస్ట్లో వచ్చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, ఇంకొకరికి షేర్ చేయండి. అలా నా లడ్డూలు చూస్తూ ఇంకా గుడ్ నైట్, బాయ్ బాయ్. ఈ రోజుకైతే చేసేసాను. బాయ్, గుడ్ నైట్.